ధర్మపురి ఓ పేరు వినగానే మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. ఇది ఒక చిన్న పల్లెటూరు అయినా దాని గొప్పతనాన్ని మాటలకందించడం అసాధ్యం. పూర్వకాలంలో దేవతలు సైతం ఈ ఊరిని దర్శించేందుకు ఎదురుచూసేవారట. ఇంతటి పవిత్రత, శుభ్రత, మానవత్వంతో నిండిన గ్రామమది. ధర్మపురి జనాభా తక్కువే అయినా వారి హృదయాలు మహత్తరమైనవి. ప్రతి మనిషి హితచింతనతో, పరులకు సహాయం చేయాలనే తపనతో జీవించేవారు. దోషమూ, ద్వేషమూ తెలియనివారు. ఆ ఊరి వీధుల్లో పయనించేప్పుడు ఒక అమాయకత, ఒక ఆనంద భావన మనల్ని చుట్టేస్తుంది. పక్కన పచ్చని పొలాలు, మధ్య మధ్యలో నెమ్మదిగా ప్రవహించే వాగులు, ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన ప్రకృతి, ఇదే ధర్మపురి యొక్క ఆభరణం. ఇక్కడ ప్రతి ఒక్కరికీ ప్రకృతి పట్ల అపారమైన గౌరవముండేది. చెట్లను, పక్షులను అమితంగా ప్రేమించేవారు. ప్రతి ఉదయం పక్షులగానం, స్వరాల మధ్యే ప్రారంభమయ్యేది. అటవీ జంతువుల కూకలు, పక్షులగానాలు ఇవే ఇక్కడి సంగీతం. పిల్లలు పచ్చిక బయళ్ళలో ఆటలాడుతూ, పెద్దలు చెట్ల నీడలలో కూర్చుని కథలు చెప్పుకుంటూ కాలం గడిపేవారు. వర్షం ధర్మపురికి దేవతలాగ వచ్చే అతిథిలా. ఆ తొలి చినుకులు నేలమీద పడగానే అక్కడి ప్రజల హృదయాల్లో ఉత్సాహపు మంగళధ్వని వినిపించేది. ఎటుచూసినా కొండల నుండి దిగుతువస్తున్న నీటిధారలు, చెట్ల పచ్చగా మెరిసే ఆకులు, ఆకాశం మబ్బుతో ముసురుకుని పరవశించిన రూపం. ఆ వానలో తడవడం అక్కడి ప్రజలకు ఒక పండుగలా భావించేవారు. చేతుల్లో కొడవళ్లు పట్టుకుని పొలాల్లోకి అడుగుపెడుతుంటే వారి కడలి నెత్తిన వానచినుకులు సంగీతమై పడుతుండేది. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క నాటు వేసే క్షణం ప్రకృతితో వారి ముడిపడిన బంధాన్ని చాటేది. వాన నీటిలో మట్టి కలిసిపోయే ప్రతి స్పర్శ వారికి భూమాత ఆహ్వానంలా అనిపించేది. పక్కనే పిల్లలు ఆడుకుంటూ ఉల్లాసంతో కేకలు వేస్తూ వాననీటిలో మడులు వేసుకుంటుంటే ఆ నవ్వుల్లోనే స్వర్గం జారిపడినట్టుండేది. తల్లిదండ్రులు వాళ్లను శాసించక, ఆనందాన్ని ఆస్వాదిస్తూ తాము కూడా చిన్నపిల్లల్లా నవ్వుకుంటూ వర్షంలో తడవడం, ఇది అక్కడి సాంప్రదాయం, అది జీవనశైలి. వారు చెబుతుంటారు, వర్షం రాకపోతే భూమికి జీవం రాదు. వర్షం పడితే అది లక్ష్మీదేవి ప్రసాదం. ప్రతి చినుకు ఆమె అనుగ్రహం. ఆమె కరుణ లేకుండా ఒక విత్తనమూ మొలకెత్తదు. ఈ భావనతోనే అక్కడి ప్రజలు వానను దేవతలే రప్పించిన వరముగా భావించేవారు. అలాంటి జనజీవనానికి, ప్రకృతి పట్ల ఉన్న ఆ గాజమైన గౌరవానికి ప్రతిరూపం ధర్మపురి వర్షాలు. ఇలాంటి ధర్మపురిలో శాంతియుతమైన జీవనం, ప్రకృతితో కలసిమెలిసి జీవించే జీవనశైలి, పరస్పర గౌరవం, ఆత్మీయత ఇవన్నీ కలిసిన ఒక మణిమల్లిక. ఇది ఒక్క ఊరే కాదు, ఇది ఒక జీవన విధానం. దేవతలు దర్శించే ఊరుగా పేరొందిన ఈ ధర్మపురి మనుషుల సహజత్వానికి, మానవత్వానికి ప్రేమకు ప్రతీక. ఇది కథ కాదు, ఇది ఒక జీవనయాత్ర. ఈ ధర్మపురివలే మన ప్రతి ఊరు మారితే ప్రపంచం కూడా దేవతలు తిరిగాడే పుష్పవనంగా మారుతుంది. ఈ ఊర్లో ఒక రైతు ఉండేవాడు. పేరు రఘురామయ్య. వయసు 50 దాటినప్పటికీ పనిలో మాత్రం యువకుడితో సమానంగా ఉండేవాడు. అతడి కళ్లలో నలుపు బాగా పెరిగిపోయినప్పటికీ భూమిపై ఉన్న ప్రేమ మాత్రం ఏనాడూ తగ్గుముఖం చూపలేదు. అతని భార్య కామేశ్వరి, కుమారుడు చిన్ని, కూతురు లక్ష్మి. రఘురామయ్య పొలం వంకచూసి ప్రతిరోజూ ఇలా ప్రార్థించేవాడు. ఓ భూమాతా, నీవు నా నమ్మకం, నా భరోసా. ఈ పిలుపులో ఒక మాతృభక్తి, ఒక ఆత్మీయత ఉంది. ఆమెను తల్లిగా మాత్రమే కాదు, తన ప్రాణాధారంగా కూడా చూస్తున్నాడు. భూమే భరోసా. భూమిమీద వేసిన విత్తనం మొలకెత్తుతుందన్న నమ్మకమే అతని విశ్వాసం. వర్షాలు పడతాయని కాదు, పడకపోయినా భూమి తానే సహాయం చేస్తుందన్న విశ్వాసం ఇది. పెద్దగా చదువుకోలేదు, కాని జీవిత సత్యాన్ని తెలుసుకున్న మేధావి అతడే. అతడి జీవితంలో ధనంతో పాటు భక్తి ఉండేది. భక్తితో పాటు జీవన గౌరవముండేది. ఆ కారణంగా గ్రామంలో అతనికి గౌరవం ఎక్కువ. అయితే ఒక్కసారి వరుసగా 2 సంవత్సరాలు వర్షం పడలేదు. భూమి బాగా పొడిగా మారింది. పంటలు ఎండిపోయాయి. చెరువులు పొడిబారిపోయాయి. ప్రజలు పట్టణాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. ఈ కష్టకాలంలో రఘురామయ్య మాత్రం పల్లెను విడిచిపెట్టలేదు. ఎంతైనా ఇదే తన భూమి, తన తల్లి. అన్నీ పోయినా భూమి వదలలేనని తలచుకున్నాడు. రఘురామయ్య అన్నాడు, పచ్చని భూమి కన్నీరు పెట్టుకుంటుంటే మనం ఆమెను వదిలేస్తామా? అతడి భార్య కామేశ్వరి భయంతో అడిగింది. ఇలా ఎండలో బతికేందుకు ఎలా?
మనం కూడా బంధువులింటికి వెళ్ళిపోదాం. అందుకు రఘురామయ్య మృదువుగా నవ్వి చెప్పాడు. మన తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు మనం పారిపోతామా కామేశ్వరి? కష్టాల్లో నిలిచే ప్రేమే నిజమైన ప్రేమ. ఆ మాటలు తన కుమారుడైన చిన్ని గుండెల్లో గాఢ్యంగా మిగిలిపోయాయి. అతను అప్పటినుంచి తన తండ్రిని ఒక దేవునిలా చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు రఘురామయ్య తన పొలానికి వెళ్ళాడు. ఎండ మండిపోతున్నది. ఈ భాగం సున్నితమైన ఆధ్యాత్మికతతో కూడిన గుండెను తాకే ఉదంతం. రఘురామయ్య వృద్ధుడైన రైతు. కాని అతని మనసు మాత్రం ఎంతో యవనంగా, ఆశతో నిండినది. అతడు తన చేతితో కొంచెం గంగాజలంలో పసుపు కలిపి ధారపోశాడు. అది ఒక సామాన్య అభిషేకం కాదు. అది అతని అంతరాత్మ నుండి పుట్టిన పూజా ప్రవాహం. తరువాత ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించాడు. గాలి తేలికగా ఊపుతూ ఉండగా ఆ దీపం లోలమై వెలుగుతూనే ఉండింది. అది మట్టిమీద వేసిన ఒక చిన్న జ్వాల కాదు. అది భూమాతకు ఆపన్నమైన వెలుగు ఇవ్వాలనే ప్రయత్నం. భూమాత కేవలం భౌతికమైన భూమి కాదు, ఆమెకు తాను సహాయం చేయాలన్న ఆత్మీయ భావన. ఓ కొడుకు తల్లిని ఊరడించేందుకు చేసే చిన్న ప్రయత్నం అది. ఆ రాత్రి భూమాత అతను కలలో దేవీ స్వరూపంలో ప్రత్యక్షమైంది. దేవీ స్వరూపంగా వచ్చిన ఆ దివ్యశబ్దం, భక్తిభావనతో నిండిన ఆ మాటలు, అన్నిటిలోని తేటతెల్లమైన అనుగ్రహం, పరిపూర్ణమైన ప్రేమను భక్తుడిపై ప్రతిబింబించాయి. రఘురామయ్యా, నీ భక్తి, నీ నమ్మకం, నీ ప్రేమ ఇవన్నీ నా గుండెను తాకాయి. ఈ మాట ఒక దేవతనుంచి వస్తోంది. పరమశక్తి నోట ఈ వాక్యమంటే ఓ భక్తులే తన ఉనికి, తన సృష్టి. నీ భక్తికి ఆశీర్వదిస్తున్నా. ఆ మాట ఒక ఆధ్యాత్మిక తీరున రఘురామయ్య మనసులో ప్రకాశించింది. ఆమె మాటలు తీయగా, బలంగా ఉన్నాయి. ఆ భూమాత మాటలు విన్న రఘురామయ్య హాయిగా నిద్రలో జారుకున్నాడు. ఆ రోజు తెల్లవారుదామున గగనంలో ఓ నిశ్శబ్దమైన ఆశ తిరుగుతోంది. మబ్బులు మెల్లగా వచ్చి ఆకాశాన్ని తాకాయి. అది భయపెట్టే మబ్బు కాదు. ఆ దేవత పరమానందంతో కమ్మిన మబ్బు. ఆ మబ్బుల వెనుక భూమాత చిరునవ్వు మెరుస్తూ ఉంది. ఒక చినుకు మట్టిమీద పడింది. గుండెమీద తల్లి చేయి వేసినట్టు. ఆ చినుకు విన్న ఆ ఊరు, పల్లె గుండె మళ్లీ మోగింది. పిల్లలు తలుపులు విప్పారు. రైతులు మెట్లు దిగారు. పక్షులు తొలిసారి నిద్రలేచినట్టు పాడాయి. చిన్ని తన తండ్రిని చూసి గర్వంగా అన్నాడు. నాన్నా, భూమికి నీ ప్రేమ వల్లే ఈ వర్షం కురిసింది కదా? అతడు తల తిప్పి నవ్వాడు. కదలని ధైర్యం, వదలని విశ్వాసం కలిగినవారిని భూదేవి వదలదు అని కుమారుడైన చిన్నితో రఘురామయ్య చెప్పాడు. ఇది సాధారణ వర్షం కాదు, భూదేవి అనుగ్రహవర్షం. రఘురామయ్య పొలం ఓరికి ఆశల చిహ్నంగా మారింది. తర్వాత ఆ చిన్న వర్షం పెద్ద వర్షంగా మారింది. మబ్బులు రోజుకో పొలం తడిపేలా వచ్చాయి. వానల చప్పుళ్ళు మళ్లీ పల్లె వీధుల్లో తిరిగాయి. చిన్నారులు మడులలో చిమ్ముతూ ఆడారు. పెద్దవాళ్లు కొత్త నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఒక వారం గడిచేలోపు ధర్మపురి తిరిగ పచ్చగా మారింది. బీటలు వేసిన పొలాలు, పూలతో నిండిన తోటలు, పక్షులతో నిండిన ఆకాశం అన్ని కలిసి ఆ ఊరికి దేవతల రూపమిచ్చాయి. ఇప్పుడు ఆ పల్లె కథలు చెబుతుంది. ఒకరిపై భూమాత కరుణగా కురిసిన కథ. ఒక దీపం వెలిగించిన ఆశ వెలుగుని గురించి. ఒక వాన తడిపిన భక్తిగాథ గురించి. ప్రతి చినుకు ఓ ప్రార్థన. ప్రతి మొగ్గకు ఓ ఆశీర్వాదం. ప్రతి గుండెలోనూ ఓ భూమాత ఆలయం. ఇదే ధర్మపురి జీవతత్వం. ఇదే రఘురామయ్య భక్తి సంస్కృతి. ఇదే ఈ కథ సత్యసౌందర్యం. ఈ భూమ్ మానవుని మొదటి ఆలయం. ఆమె కేవలం నేల మాత్రమే కాదు, మానవ హృదయానికి స్పందన ఇచ్చే తల్లి. ఆమెమీద భక్తిగా వేసిన ప్రతి అడుగు, నమ్మకంతో పలికిన ప్రతి ప్రార్థన తిరిగి దేవత అనుగ్రహంగా భూమిమీదే పలుకుతుంది. భూమాత అనుగ్రహమున్న చోట ఎటువంటి కార్యక్రమమైనా అడ్డంకులు లేకుండా విజయవంతమవుతుంది. మనిషి చేతుల్లో శ్రమ ఉంటే సరిపోదు, మనస్సులో భక్తి ఉండాలి. హృదయంలో భూమాతను తల్లిగా చూడగల దైవానురాగం ఉండాలి. బంగారం కన్నా విలువైనదేదైనా ఉందంటే అది భూమి మాత్రమే. భూమాత కృప ఉన్న చోట సంకల్పం సత్యమవుతుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.